తెలుగు వార్త టీవీ న్యూస్కి స్వాగతం. నేను సుమలత. శ్రీ కాళికాదేవి దేవస్థానం విశిష్టత 1982లో గుడి ప్రారంభం జరిగింది. ఆ రోజుల్లో అధ్యక్షుడిగా కొనసాగేవారు మిగిలిన విశ్వ బ్రాహ్మణ సంఘం వారితో కలుపుకొని చందాలు వసూలు చేసి దేవి దసరా శరన్నవరాత్రులు మిగిలిన పండుగలకు జరుపుకుంటూ వచ్చారు. భక్తాదులు ఇచ్చే డబ్బులతో నిత్య పూజలు చేసుకుంటూ అమ్మవారికి జరుపుతున్నాము. కానీ ఇలా ఇబ్బంది లేకుండా కళ్యాణ మండపం మొదలుపెట్టాము. దానికి భక్తులు సహకరిస్తే ఇక్కడ వివాహాలు జరుగుతాయని, అప్పుడు అమ్మవారి ఎటువంటి లోటు లేకుండా జరుగుతాయని భావించి మొదలుపెట్టాం. కావున భక్తులు ఎవరికి తోచిన సహాయం వారు చేయగలరని కోరుతున్నాం. శ్రీ మహంకాళికాదేవి దేవస్థానం 1980లో గుడి ప్రతిష్ఠ గావించి ప్రాంతంలో కాళికాదేవి శిలా ప్రతిష్టకు ముందు ఈ ప్రాంతం అంతా అడవిని తలపించేలా ఉండేదని, ఎవరు కూడా నివాసం ఉండేదానికి విలువ లేకుండా ఉండేదని, ఆ ప్రాంతంలో దాదాపు 500 కుటుంబాలు నివాసం ఉంటున్నారు అని తెలిపారు. ప్రస్తుతం ఈ గుడికి రవీంద్రాచారి దేవాలయం పరిపాలన సంఘంలో అధ్యక్షులు వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం శరన్నవరాత్రులు అమ్మవారికి అంగరంగ వైభవంతో అమ్మవారికి పూజలు మరియు సాంస్కృతిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ సభ్యులు తెలిపారు. నూతనంగా కళ్యాణ మండపం కడుతున్నారు. దాతలు సహకరించవలసిందిగా ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ ఆలయ ప్రవేశ ద్వారంలో సింహం ఆకారంలో ఉన్న శిల్పం నోట్లో కదిలే గుండు శిల్పి అమర్చడం చూస్తే మన శిల్పికల నైపుణ్యంను భలారే అనాల్సిందే. ఈ ప్రాంతంలో అమ్మవారి యొక్క శిలా ప్రతిష్ట గావించక పూర్వము ఇదంతా కూడా మహా అరణ్యంలాగా ఉండి ఎవరు కూడా ఆవాసం ఉండటానికి ఎటువంటి సౌకర్యము లేనటువంటి ప్రాంతంగా మారిపోయింది. కానీ అమ్మవారి దయ వల్ల ఈ యొక్క ప్రాంతము మొత్తము కూడా దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో దాదాపుగా 500 గృహాలను ఏర్పాటు చేసుకొని ఈ యొక్క నగరానికి కూడా దాదాపుగా సమీపంగా మారిపోయినది. ఈ ప్రాంతం అంతా కూడా అమ్మ దయ వల్ల ఎంతో అభివృద్ధి చెందినది. అదే విధముగా మా యొక్క దేవాలయం దినదిన ప్రవర్ధమానంగా కూడా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉన్నది. ప్రస్తుత పరిపాలక సంఘంలో అధ్యక్షులైనటువంటి దుర్గడ్డ రవీంద్రాచారి గారి యొక్క తండ్రి గారైనటువంటి దుర్గడ్డ బాలవీరయ్యాచారి గారి యొక్క దేవాలయానికి శంకుస్థాపన గావించారు. తదనంతరము చాలా కాలం తర్వాత రవీంద్రాచారి గారి యొక్క దేవాలయ పరిపాలక సంఘంలో అధ్యక్షతను వహించి ఈ యొక్క దేవాలయంలో విశేషమైనటువంటి ధార్మిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలని రవీంద్రాచారి గారు నెరవేరుస్తూ ఉన్నారు. అదేవిధంగా అమ్మవారికి శరన్నవరాత్రి మహోత్సవాలలో కూడా ప్రతిరోజు 10 రోజులు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారాలు, విశేషమైనటువంటి అర్చనలు, హోమాదులు అన్నీ కూడా అమ్మవారికి నెరవేరుస్తూ ఉన్నాం. అదేవిధంగా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీమద్విరాట్ జగద్గురు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయం కూడా ప్రతి సంవత్సరము స్వామివారి ఆరాధన మహోత్సవం, జయంతి మహోత్సవ కార్యక్రమాలు కూడా స్వామివారికి విశేషంగా, అదేవిధంగా ఉపాలయంగా ఉన్నటువంటి నాగేంద్ర స్వాముల వారి పుట్ట, ఆ పుట్టకు కూడా నాగుల చతుర్థి నాడు విశేషమైనటువంటి జన సందోహాలతో స్వామివారికి విశేషమైనటువంటి అర్చనలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేవాలయం ఇదే విధంగా అభివృద్ధి చెందాలని కమిటీ వారందరూ కూడా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో దేవాలయానికి ఉత్తర భాగంలో కళ్యాణ మండపాన్ని సంకల్పం చేయడం జరిగింది. ఆ కళ్యాణ మండపానికి కూడా ప్రజలందరూ కూడా విశేషమైన ఆదరింపుతో దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతూ ఉంది. అదేవిధంగా భక్తాదులెల్లరూ కూడా ఆ యొక్క మండపానికి విశేషమైనటువంటి ధనరూపేణ, వస్తురూపేణ సహకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. విధంగా ఆళ్లగడ్డకు సమీప ప్రాంతంలో కలిగినటువంటి 108 వైష్ణవ క్షేత్రాల్లో ముఖ్యమైనటువంటి శ్రీమద్ అహోబిల మహామఠం సమీపంలో కూడా విశ్వబ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో నూతనముగా భవన నిర్మాణంకై శంకుస్థాపన కార్యక్రమం కూడా ఎంతో వైభవపేతంగా పూర్తయింది. అక్కడ కూడా శ్రీ ఆళ్లగడ్డ విశ్వబ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా అహోబిల విశ్వబ్రాహ్మణ నిత్యాన్నదాన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో కూడా అన్నసత్ర భవన నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ భవనాన్ని కూడా భక్తాదులందరూ కూడా విశేషముగా ధనరూపేణ, వస్తురూపేణ సహకరించి ఆ భవనాన్ని కూడా ఎంతో విధముగా అభివృద్ధి గావించాలని, అదేవిధంగా శ్రీవారి ఆశీస్సులు అందరూ కూడా కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ నమో నృసింహనే.
நான் யார் உடம்புல 3 நாள்